10 మందితో మితంగా అంటే ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడడము, మంచి మాటలు చేయడము, సహాయాలు ఇవన్నీ చేయడము, ఈ 5టిని కార్తీక మాసంలో ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వాళ్లకు జీవన్ముక్తి కలుగుతుంది అని పురాణమే చెప్తుంది. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ 5టిని ఖచ్చితంగా ఆచరించాలి అని శాస్త్రం చెప్తుంది. అంటే కార్తీక మాసం అంటే శివుడి మాసం అని అంటారు కదా గురువుగారు, మీరేమో అన్ని దేవతలు ఒక్కొక్క రోజు అని చెప్తున్నారు. శివుడి మాసం అని ఏ పురాణంలో చెప్పలేదమ్మా. శివుడికి ఎంత ప్రీతిపాత్రమో నారాయణుడికి కూడా అంతే ప్రీతిపాత్రమైనటువంటి రోజు, అమ్మవారికి కూడా ఇష్టమైనటువంటి రోజు. అందరు దేవతలకు కార్తీక మాసం అనేది 33 కోటి దేవతాన 33 కోట్ల మంది దేవతలకు ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. అందులో 5 మాసాలు ఉంటాయి. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, పుష్యమాసం, ఆశ్వీజ మాసం. ఈ 5 మాసాలు విశేషించి దేవతలకు ఇష్టం. అవునా? శ్రావణ మాసం లేదా గురువుగారు? శ్రావణం కాదు, వీటిని పంచమహామాసాలు అంటారు. ఈ 5 మాసాలు ప్రత్యేకమైన మాసాలు. ఇవి సంవత్సరంలో అన్ని మాసాలు ప్రధానమైనవే, అన్ని పవిత్రమైన రోజులే, అన్ని ప్రధానమైనవే. అందులో మిగతా రోజుల్లో చేసినటువంటి కర్మలన్నింటినీ క్షయించేయగలిగేటటువంటివి మహత్తరమైనటువంటి మాసములు ఈ 5. ఓకే గురుగారు.